నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. ఏ నక్షత్రం వాళ్ళకి ఏ దశలు యోగిస్తాయి అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. ఆల్రెడీ పూర్వ పల్గుని వరకు మాట్లాడుకున్నాము. ఇక ఉత్తర పల్గుని నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు, ఎట్లాంటి దశ వీళ్ళకి ఖచ్చితంగా యోగించే పరిస్థితి ఉంటుంది, ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా నాన్న. ఉత్తర ఫల్గుని నక్షత్రం అనేది రవి నక్షత్రం. సో వీళ్ళు చాలా డీసెంట్గా, చాలా చక్కగా, హుందాగా ఉండడానికి ఇష్టపడతారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో జాతకంలో నక్షత్రాల్లో యోగాలు కూడా అంతే వీళ్ళకి. రవి దశ, తర్వాత చంద్రమా దశ, తర్వాత కుజమా దశ. సో కుజమా దశ కూడా అగ్రెసివ్ గా ఉండరు వీళ్ళు. ఆలోచన నార్మల్ గానే వెళ్తారు. అసలు ఇంత శాంతంగా, ఇంత కామ్ గా వెళ్లే మనుషులు ఎవరు ఉన్నారంటే ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం. అదేంటండి రవి నక్షత్రాలు అగ్ని అంటే ఎట్లయినా రవే కదా. రవి నక్షత్రం ఇది ఒక్కటి మాత్రం ఉండదు. మళ్ళీ ఉత్తరాషాఢకి అలా ఉండదు, కృతికకి అలా ఉండదు. కృతిక ఉత్తర ఫల్గుని నక్షత్రం అంతా చాలా సౌమ్యులు. అసలు వీళ్ళకి కోపం వస్తుందా అనే కోపం కూడా వస్తుంది మనకు ఒక్కొక్కసారి. అంత సౌమ్యంగా ఉంటారు వీళ్ళు. ఏదో వీళ్ళకి ఏదైనా రాహు కొంచెం చతుర్థ స్థానంలో పడితే గనక కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడడం, కొంచెం మాట విసిరేయడం ఉంటుంది. మాట విసరడం ఉంటుంది అంతే. మాట విసరడం అంటే నచ్చలేనప్పుడు తప్పని మాట్లాడతారు, అది కట్ అయిపోతారు రిలేషన్. అలా మాట్లాడతారు, అదర్వైజ్ ఏమి ఉండదు. ఒక మాట్లాడటం అలా మాట్లాడితే ఇంకా రిలేషన్ బ్రేక్ అవడమే. పాయింట్ చాలా గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడతారు. రవి నక్షత్రాలు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతారు అడిగే విషయాలు. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది కొంతమంది బడబడ చేస్తారు, వీళ్ళు చాలా సైలెంట్ గా పాయింట్ అడిగినప్పటికీ మనకి అది ఎప్పటికో గుచ్చిపోయి అమ్మ ఎప్పుడు వాళ్ళ మొహం చూసినా ఆ పాయింట్ గుర్తొచ్చేస్తుంది, ఆ మాట గుర్తొచ్చి వీళ్ళు ఆ రోజు ఆ మాట అన్నారు, అంత స్ట్రాంగ్ గా చెప్తారు. అందువల్ల వీళ్ళ లైఫ్ లో కొన్ని విషయాలు ఏంటంటే బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. బ్లెస్సింగ్ జీవితం అనమాట చెప్పాలంటే. ఎందుకంటే ఎవరిని ఒక తొందరగా పడి ఏదో ఒక మాట అనడం, తొందరపడడం, తొందరగా మాట్లాడడం, అలా చేసే లక్షణాలు ఏముండవు వీళ్ళకి. జనరల్ గా సాఫ్ట్ నేచర్ లో వెళ్తారు, ఓర్పు ఎక్కువగా అనిపిస్తుంది. దానివల్ల బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళ లైఫ్ ముందుకు టర్నింగ్ అవుతుంది తప్ప అదర్వైజ్ ఇబ్బంది పడతారు. సో వీళ్ళకి ఏ దశలు యోగిస్తాయి అని అంటే జనరల్ గా గురు మహాదశ యోగిస్తుంది. గురు మహాదశ యోగిస్తుంది. ఓకే, అంటే ఇంచుమించు ఒక మొదటి పాదం అయినప్పటికీ ఇంచుమించు 34-35 ఇయర్స్ రావాలి, 36 అట్లా రావాలి. కానీ చంద్రమహాదశలోని తర్వాత వీడికి వచ్చే కుజమహాదశలోని వివాహాలు అయిపోతాయి. అయ్యో, చంద్రమహాదశ అంటే చాలా చిన్న ఏజ్ కదండి. సో చాలా మందికి చిన్న ఏజ్ లోనే వివాహాలు అయ్యే అవకాశాలు కూడా ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రాలకి. బాల్య వివాహం. అవును, కొంతమంది అలా అవుతుంది ఆడపిల్లలకి, మగపిల్లలు కాదు. సో ఆడపిల్లల విషయంలో ఇప్పుడు చాలా మంది మనకి బ్రాహ్మిన్స్ లో వేద పండితులకి వివాహాలు అవుతాయి, అమ్మాయిలు ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఎంచుకునే పిల్లలు వీళ్ళే ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే వీళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు, డీసెంట్ గా మాట్లాడతారు, ఏ విషయంలో తొందరపడి అన్నారు అరే ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది, హుందాగా చక్కగా ఉంటుంది, ఆ పిల్లని చేసుకుందాం అనే ఫీలింగ్ ఉంటుంది. తల్లి కూడా అలాగే పద్ధతి ఉన్నప్పుడు ఆ తల్లి ఒక అనుగ్రహంతో పిల్లలు కూడా అలాగే ఉంటారు. సో ఆ యోగం కూడా ఉంది వీళ్ళకి, అందుకని చేస్తారు. సో వీళ్ళకి గురు మదర్స్లోని జరిగే వివాహాలు ఎక్కువ. చాలా మంది గురు మదర్స్లో సెటిల్ అవ్వడం, వివాహాలు అవ్వడం బాగుంటుంది. గురు మదర్స్ బాగా యోగిస్తుంది. వన్స్ గురువు ఒకవేళ జాతకంలో యోగం లేకపోతే అప్పుడు ఇబ్బంది. సో ఇబ్బంది ఎలాంటి పెడుతుందంటే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు వీళ్ళకి. ఏంటంటే ఉద్యోగాల్లో వాటిల్లో పెద్దగా రాణింపు ఉండదు, నార్మల్ ఉద్యోగం చేస్తారు, నమ్మకస్తులుగా ఉంటారు వీళ్ళు. సో చిన్న చిన్న సంస్థలోని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు, శాలరీలో ఎక్కువ పెంచాలని, ఎక్కువ ప్రమోషన్స్ రావాలని కూడా అనుకోరు. సో ఇలాంటి లక్షణాలు కూడా ఈ జాతకంలో ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళకి ఉంటాయి. సో రవి దశ, చంద్రమా దశ, తర్వాత కుజమా దశ, తర్వాత వీళ్ళకి వచ్చే రాహు దశ. సో రాహు దశలో వీళ్ళకి ఏంటంటే ఇబ్బంది, రాహు ఒకవేళ బాగుంటే రాహు దశను యోగిస్తుంది. రాహు బాగుండాలి, బాగా లేకపోతే ఇబ్బంది. జనరల్ గా రాహు బాగుండడు. జనరల్ ఉత్తర ఫల్గుని నక్షత్రానికి రాహు ఎప్పుడు కూడా యాంటీ కాంబినేషన్ లో వస్తాయి. ఎందుకు తెలియదు కానీ జనరల్ గా జాతకాల్లో చాలా వరకు నేను ఉత్తర ఫల్గుని నక్షత్రం రాహు యోగిస్తున్నాడా అని చూస్తే యోగించట్లేదు. అంటే రాంగ్ ప్లేసెస్ వస్తాడు అని ఎక్కువ రాంగ్ ప్లేసెస్. వీళ్ళకి కేతు యోగిస్తూ ఉంటాడు, కానీ కేతు దశ రావడానికి టైం పట్టేస్తుంది. సో అందుకని ఏంటంటే రాహు దశ అందుకే యోగించదేమో అనిపిస్తుంది. కొంతమందికి రాహు అంతర్దశ యోగిస్తాయి. ఇప్పుడు కుజుల్లో అంతర్దశ రాహు వస్తే యోగిస్తుంది, అలాగే గురువులో రాహు దశ వచ్చినప్పుడు యోగిస్తుంది.
అవి కొంతమందికి యోగిస్తున్నాయి. అవి ఎలా యోగిస్తాయంటే ఉద్యోగాలు సడన్ గా వీళ్ళు మారిపోతారు అనమాట. మనుషులు ఎంత సాఫ్ట్ స్వభావం ఉండి ఒకేసారి రాజకీయాల్లోకి వెళ్ళడం కానీ, టపటపా మాట్లాడడం కానీ, ఒక పేపర్ తీసుకొని దాని గురించి అనాలిసిస్ చేసి దాని వివరం చెప్పడం కానీ, ఇలాంటివన్నీ చిన్నగా వస్తుంట. సడన్ గా జరిగే పరిణామాలు అంటారు కదా, అలాంటి పరిణామాలు వీళ్ళ జీవితాల్లో ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయంటే రాహు ఒకవేళ వీళ్ళకి అర్ధ దశల్లో యోగిస్తే ఖచ్చితంగా వెళ్ళి మంచి పొజిషన్ లో కొంతమంది రాజకీయాల్లో రాణించేస్తారు. ఆటోమేటిక్ గా పొజిషన్ వచ్చి మీరు ఏం చేయట్లేదు, జస్ట్ కూర్చోండి అంతే, కూర్చొని మీరు చెప్తూ ఉండండి అంటే చాలు వీళ్ళు అంతే హ్యాపీగా వెళ్ళిపోతారు. అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో లేడీస్ కి వచ్చేసి ఎప్పుడు కొన్న బిందాస్ లైఫ్, వాళ్ళు ఎంత టెన్షన్ పెట్టుకోరు, తీసుకోకుండా తీసుకోరు. ఎందుకంటే మాకు అంత అవసరం లేదు అని చెప్తారు. అంత అవసరం లేదు, ఎందుకు ఆయన కష్టపడుతున్నారు కదా, ఆయన కష్టపడితే ఆయన నేను అన్ని చేసి పెడితే చాలా నాకు ఎందుకు మళ్ళీ నేను సపరేట్గా నేను కష్టపడడం ఎందుకు అని అంటే, కొంతమందికి లేడీస్ చేయాలని అనిపించినా సరే అవకాశాలు ఉండవు. కొంతమందికి ఉండే తాపత్రయం ఉంటుంది, చేద్దాం ఏదైనా సాధిద్దాం కొంచెం ఇలా లైఫ్ అంతా చదువుకున్నాను. నేను అంత చదువుకుని చాలా బాగా చదువుతాను అన్న, చదువులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. అవి బ్రహ్మాండం చదువుతారు. ఇంటెలిజెన్స్ ఎంత బాగా చదువుతారంటే అసలు డిగ్రీస్ ఇన్ని డిగ్రీస్ అనేవి మీకోనండి. అవునండి, చూడడానికి సింపుల్ గా అనిపిస్తారు వాళ్ళు. సో మీకు ఇన్ని డిగ్రీస్ ఉండి మరి ఏం మాట్లాడలేదంటే ఏమో వాళ్ళతో అసలు కష్టం మామూలుగా. అసలు వాళ్ళతో మనం జర్నీ చేసామంటే నీరసం వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కొంతమంది ఏంటంటే సైలెంట్ అలా వెళ్ళిపోతారు. కొన్ని అవర్స్ మాట్లాడుకొని ఉండగలరు వాళ్ళు. ఒక జర్నీ చేస్తే మన పక్కన ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ మాట్లాడతాయి ఏ విషయాలు. వీళ్ళు 1 or 2 hours కదా, అసలు కలవకపోతే మ్యాచ్ అవ్వకపోతే 2 days అని వాళ్ళు అలా వాళ్ళతో ట్రావెల్ చేస్తారు కానీ అసలు మాట్లాడరు. ఎంత బోర్ కొట్టేది మీకు అనండి, ఏం పర్లేదండి అంటే కంఫర్టబుల్ అనమాట వాళ్ళు. సో అలాంటి ఇబ్బందులు కూడా వీళ్ళతో ఉన్నాయి. సో చిన్న వయసులో ఆడపిల్లలకైతే వివాహం అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అవ్వని పక్షంలో ఏ దశలో వీళ్ళకి వివాహం చేసుకుంటే మంచిది, కెరియర్ ఎప్పుడు సెటిల్ అవుతుంది? రాహు మహర్దశ. అదే మీరు అన్నట్టుగా రాహు మహర్దశ, వివాహం కూడా అప్పుడే రాహు మహర్దశ. అప్పటికి రాహులో వీళ్ళకి జనరల్ గా రాహు అంటే 18 ఏళ్ళు కదా ఉంటుంది. 18 ఏళ్ళు ఉంటుంది. రవిదశ రాహు 6 ఏళ్ళు రవిదశ, తర్వాత చంద్రమా దశ, తర్వాత కుజమా దశ. 18 years కి ఆల్మోస్ట్ రాహు స్టార్ట్ అయిపోతాడు. సో 18 years ఉంటాయి ఆయన. సో రాహు దశలోనే వీళ్ళకి సెటిల్ అవ్వడం కానీ, ఉద్యోగం రావడం కానీ, వివాహం అవడం కానీ అవుతుంది. యోగం అయితే అది యోగకారకుడు అయితే కనుక బ్రహ్మాండంగా యోగిస్తుంది, లేకపోతే నార్మల్ వెళ్ళిపోతుంది అంతే. సో ఇది ఒకటి మెయిన్. రాహు దశ ఎందుకు యోగించేటది అంటే, ఒక నిజంగా రాహు బాగున్నా సరే యోగించదు వీళ్ళకి, నార్మల్ గా వెళ్తుంది లైఫ్, అంత స్పీడ్గా వెళ్దు. అదే పుబ్బ నక్షత్రం రాహు దశ యోగిస్తుంది, తీసుకెళ్ళి ఆయన టాప్ లో కూర్చోబెడతాడు. కానీ వీళ్ళకి అలా కూర్చోబెట్టాడు, బాగున్నా సరే బిందాస్ లైఫ్. అంటే ఒక నీళ్ళు ప్రవాహం వెళ్ళంటే అలా ప్లెయిన్ వెళ్తుంది అంతే లైఫ్, అంతే. బెటరే కదండి. ఒడిదుడుకులు వచ్చేసి సుడిగుండాలు వచ్చేసి ఇవన్నీ ఎందుకు అంటే కొంతమందికి ఈ రోజుల్లో ఆ నక్షత్రాలకు ఒప్పుకోరా, ఈ రోజుల్లో ఒప్పుకోరు. పీక్స్ కి వెళ్ళడమే కావాలి, ఏ సాధించుకుంటే ఇది చదువుకొని ఇట్లా కూర్చుంటారని చెప్పేసి చాలా మంది లేడీస్ ఉద్యోగాలు చేయకపోతే హస్బెండ్స్ అడుగుతారు. మా ఆవిడ చదువుకుంది పేరుకి, అన్ని డిగ్రీలు అన్ని దుమ్ము పట్టేసినాయి కానీ ఏం చేయదు అలాంటి హ్యూమిలేషన్స్ వింటారు అలా. సో ఏమంటే ఏం కావాలండి, కాఫీ కావాలని వచ్చి అడుగుతుంది చూడు. ఇప్పుడు వంటలు అదే సేమ్ వచ్చి ఏమంటే కాఫీ ఏమి తెమ్మంటారని అడుగుతారు తప్ప మాట్లాడరు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. కొంత అబ్బాయిలు వచ్చినప్పటికి సాధిద్దాం అనుకున్నప్పుడు కూడా సాధించలేకపోతారు ఈ రాహుదశ యోగించడం వల్ల. వాళ్ళు ప్రయత్నం చేస్తూ 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 ఫెయిల్ అవుతూ ఉంటారు. దానికి రీజన్ అదే. కానీ మనకి ఏంటంటే ఎక్కువ అన్ని నక్షత్రాల కంటే ఈ నక్షత్రం వాళ్ళతో ఏంటంటే ఏ గొడవ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా ఉంటారు వీళ్ళు, ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు హ్యాపీగా, బాగుంటుంది. ఈ ఆరాధన ప్రత్యేకించి చేసుకోవాలి వీళ్ళు. శివారాధన వీళ్ళు బాగా చేసుకోవాలి. శివుడిని ఆరాధించడం వల్ల వీళ్ళకి అన్ని విధాల శ్రేయోషం. ఎందుకంటే వీళ్ళకి మెయిన్ వచ్చేది హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హార్ట్ కు సంబంధించిన, హృదయ సంబంధించిన రోగాలు, క్షయ రోగాలు కానీ, తర్వాత హార్ట్ వాల్స్ బ్లాక్ అవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అసలు ఏమి చేయని వాళ్ళకి వీళ్ళకి ఎందుకు వస్తే ప్రాబ్లమ్స్ అంటే జనరల్ గా అంతే, దీని దశలు అది. సో రాహు దశలో రాహులో కుజుడు వచ్చినప్పుడు బాగాలేదు అనుకోండి, రాహు దశలో అంతర్దశ కుజుడు వచ్చాడు అనుకోండి, కుజుడు బాగాలేదు అనుకోండి, డెఫినెట్ గా వీళ్ళకి సివియర్ ఇబ్బందులు వచ్చే అవకాశం. శివారాధన చేయడం ఎపిసోడ్ లో హస్త నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.